హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో అయితే క్యాలీఫ్లవర్తో మంచిగా ఫ్రైడ్ రైస్ అయితే చేసిన, చాలా టేస్టీగా వచ్చింది. ఇంకోటి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా తొందరగా అయిపోయేది, వేడి వేడిగా తినొచ్చు. మనం చేసుకుని వంటలు రానులు కూడా ఈజీగా చేసుకుని తినొచ్చు అండి. నిజంగా చెప్తున్నా, తొందర ఫాస్ట్గా అయిపోతుంది. దానికోసం అయితే క్యాలీఫ్లవర్ని కట్ చేసుకొని వేడి వాటర్లో కొంచెం ఉప్పేసి ఉడికించుకోవాలి, ఒక్క పొంగు వచ్చేదాకా. ఆ ప్రాసెస్ అయ్యేలోపు అన్నం అనేది వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, పసుపు, నూనె వేసుకొని మొత్తం అన్నాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 క్యారెట్లు, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని నూనె, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా, పసుపు, టమాటాలు వేసి పూర్తిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద కలుపుతూనే ఉండాలి. మంచి ఫ్రై అవుతుంది. మనం కలిపిన రైస్ ని కూడా ఇందులో యాడ్ చేసి ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద కలుపుకున్నామంటే వేడి వేడిగా కాలీఫ్లవర్ రైస్ అయితే రెడీ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి.